నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో జ్యోతిష్య పండితులు ఫణి భాస్కర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. మనకి విశ్వవసు నామ సంవత్సరం వస్తుందండి. సో విశ్వవసు నామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులకు ఎలా ఉంటుంది, అలాగే వారు పాటించాల్సిన పరిహారాలతో పాటు అసలు గ్రహస్థితి ఎలా ఉంది, గ్రహ సంచారం, గ్రహస్థితి, ఆదాయ వ్యయాలు కూడా ఎలా ఉన్నాయో ఒక్కసారి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. నమస్కారం అమ్మ. అలాగే వీక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా మనం చూసుకున్నట్టయితే గ్రహ సంచారం ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకుని దాని తర్వాత గ్రహస్థితి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనకి గ్రహ సంచారం వచ్చి మే 14 రాత్రికి ఏవైతే 15 మనకి గురువు మేషం వృషభం నుంచి మిథునంలోకి సంచరిస్తారు. అలాగే మనకి శని భగవానుడు వచ్చి రేపు మార్చి 30వ తారీఖు కుంభం నుంచి మీనంలోకి సంచారం జరుగుతుంది. అలాగే రాహుకేతువులు కూడా వచ్చేటప్పటికి మే 19వ తారీఖు మీనం నుంచి కుంభంలోకి రాహు వస్తారు. అలాగే కేతువు కన్య నుంచి సింహంలోకి వెళ్తారు. సో ప్రధానంగా ఈ గ్రహస్థితిని మనం చూసి ఆధారం చేసుకుని మనం ఫలితాలు అనేవి నిర్ధారించడానికి మనం ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఎలా ఉంటుంది, ఏ రాశి వారికి ఎలా ఉంటుంది, వారికి నడిచే ముఖ్యంగా మహర్దశ అనేది ముఖ్యమండి. ఇది ఏమిటి అంటే గోచార ఫలితాలు, గ్రహ సంచారము అనేది మనం చూసుకుంటాం. ప్రతి గ్రహం కూడా ఒక నిర్దిష్టమైన సమయంలో కాలం తిరుగుతూ ఉంటుంది. రవి కానివ్వండి, రాహు కానివ్వండి, గురువు కానీ అతి ఎక్కువగా తిరిగేది వచ్చేటప్పటికి 2.5 సంవత్సరాలు శని భగవానుడు ఒక్కొక్క దాంట్లో. కాబట్టి ఈ సంచారం మనకి మార్చి 30వ తారీఖు 2020 నుంచి 2027 చివరి వరకు కూడా మీనరాశిలోనే ఉంటారు. మనం ఇప్పుడు గ్రహస్థితి గురించి తెలుసుకున్నట్టయితే మనకి ఉగాది రోజు మార్చి 30వ తారీఖు మనకి ఉగాది అనేది రావటం జరిగింది. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, తక్కిన 6 గ్రహాలు కూడా మనకి మీనంలోనే ఉన్నాయమ్మ. ఇవి వచ్చేటప్పటికి దీన్ని షష్టగ్రహ కూటమి అని కూడా మనం చెప్పుకుంటున్నాము. ఇది ఉగాది రోజే రావటం కూడా జరుగుతుంది. ఉగాది, షష్టగ్రహ కూటమి, అలాగే శని భగవానుడు కూడా మారుతున్నాడు. కాబట్టి మేజర్ ప్లానెట్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి ఈ చేంజెస్ అనేవి వస్తున్నాయి. కాబట్టి మీనంలో మనం ముందుగా చూసుకున్నట్టయితే రాహువు, రవి, చంద్రుడు, శుక్రుడు, బుధుడు, శని, ఈ 6 గ్రహాలు మనకి మీనంలోనే ఉంటాయి. కాబట్టి మనకి దీనివల్ల ఏదైనా ప్రభావం చూపిస్తుందా దేశ కాలమాన పరిస్థితుల మీద అనుకుంటే వాటి మీద కొంత ప్రభావం అనేది చూపిస్తుంది. వ్యక్తిగతంగా కొంత తక్కువనే మనం చెప్పవచ్చు. షష్టగ్రహ కూటమి కానివ్వండి, ఎందుకంటే ఒక 6 గ్రహాలు ఒక రాశిలో కలిసినప్పుడు కొంత ఇబ్బందిగానే ఉంటుంది ఎవరికైనా సరే. కాబట్టి ఆ ఫలితం అనేది కొంచెం అటు ఇటుగా అనేది మనకి ఉంటుంది. గురువుని తీసుకున్నట్టయితే మనకి మే 14 నుంచి వృషభం నుంచి మిథునంలోకి వెళ్తారు. మళ్ళీ అక్టోబర్లో కొంత అతిచారం వల్ల కర్కాటకానికి వెళ్ళి మళ్ళీ వక్రించి మిథునానికి వచ్చేస్తారు. ఇది సంచారం. అలాగే శని సంచారం చూసుకుంటే మనకి మీనరాశిలో సంచారం జరుగుతుంది. జూలైలో కొంత వక్రించి అక్కడే ఉంటారు మీనంలోనే, మళ్ళీ మనకి అక్టోబర్లో వక్రం అయిపోతుంది. అలాగే రాహుకేతువులు మే 19 నుంచి కూడా సంచారం అనేది కుంభంలోను రాహువు, అలాగే సింహంలో కేతువు అనేది సంచారం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గ్రహస్థితి అలాగే గ్రహ సంచారాన్ని బట్టే మనము వచ్చే ద్వాదశ రాశులకి కూడా మన ఫలితం అనేది చెప్పడానికి అవకాశం ఉంది. సార్, శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశి ఫలితాల్లో భాగంగా కుంభరాశి వారికి ఎలా ఉంది, అలాగే వారి ఆదాయ వ్యయాలతో పాటు సంవత్సర ఫలితాల గురించి చెప్పండి. నమస్కారం. ముందుగా కుంభరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనం ఈ కుంభరాశిలోకి ఏ నక్షత్రాల వారు వస్తారు అని చూసుకుంటే ధనిష్ట 3, 4 పాదాల వారు, శతభిషం 4 పాదాల వారు, పూర్వభద్ర 1, 2, 3 పాదాల వారు ఈ కుంభరాశి కిందకి వస్తారు. వీరి ఆదాయ వ్యయాలు చూసుకున్నట్టయితే ఆదాయం 8, వ్యయం 14, అలాగే రాజపూజ్యం 7, అవమానం 5. వీరికి చూసుకున్నట్టయితే ఇది చిట్ట చివరి రాశి కాదు, మీనరాశి. దాని ముందు రాశి కుంభరాశి, మరి 11వ రాశి. ఈ సంవత్సరం అత్యంత యోగవంతంగా ఉన్న 5 రాశుల్లో ఇది ఒక రాశి. కాబట్టి వృషభ, తుల తర్వాత వీరికి బాగుంది అని మనం చెప్పవచ్చు. జన్మంలో నుంచి శని మీనానికి వెళ్తున్నారు కాబట్టి వీరు ఊపిరి పీల్చుకుంటారు. గత 5 సంవత్సరాలుగా పడిన ఇబ్బందులు, చికాకులు, మానసిక సంఘర్షణలు, వారి జీవితంలో వారు పడని కష్టం అంటూ లేదు, అన్నీ కూడా కొంత ఊపిరి పీల్చుకుంటారు, కొంత తగ్గుతాయి అని మనం చెప్పవచ్చు. పూర్తిగా అంటే శని మేషంలోకి వెళ్ళినప్పుడే వీరికి ఏలినాటి శని పూర్తవుతుంది. కాబట్టి ఈ రాశి వారికి అన్నింటా జయం ఉంది. సంతానం విషయాల్లో బాగుంటుంది. అన్ని వర్గాల వారు కూడా బాగుంటారు. విద్యార్థులు విజయం సాధిస్తారు. వీరు అంటే ఎక్కువ కష్టపడకుండానే సామాన్యమైన కష్టంతో మంచి ఫలితాలు అనేవి సాధిస్తారు. కాబట్టి గురుబలం అనేది వీరికి ఉంది. పంచమంలో ఉండటం వల్ల వీరికి వివాహ శుభకార్యాలు,
సంతాన విషయాలు కూడా మంచి జరుగుతాయి, ఇల్లు అనేది కొనుక్కుంటారు, వివాహాలు అవుతాయి. అన్ని వర్గాల వారికి, అన్ని రంగాల వారికి కూడా అనుకూలంగా ఉంది. చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు వీరు. ధనం అనేది వస్తుంది, జాగ్రత్త అవసరం. అంటే ధనం అనేది వస్తుంది కానీ దాన్ని కొంచెం జాగ్రత్త అనేది చేసుకోవాలి వీరు. అనవసరమైన ఖర్చులు అనేవి తగ్గించుకోవాలి. కొంత అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా దాని నుంచి బయటపడతారు. అంటే కొంత ప్రయాణాలు తిప్పట అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. విదేశీయానాలు కూడా వీరికి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటివి మనం చూసుకోవాలి. శని సంచారం చూసుకున్నట్టయితే వీరు వీళ్ళు వెళ్ళే అవకాశం ఉంది, ఇతర దేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. వివాహం కాని వారికి వివాహం అవుతుంది, కుటుంబంలో అంతా కూడా ఆనందంగా ఉంటుంది. అంటే సంతానం లేని వారికి సంతానం కూడా కలిగే అవకాశం ఉంది. కొంత ఆచి తూచి మాట్లాడాల్సిన అవకాశం అయితే ఉంది. వీరికి కొంత గొంతు సమస్యలు వచ్చే అవకాశం అనేది మనకి సూచిస్తోంది. జాగ్రత్త అనేది అవసరం. రాహు సంచారం చూసుకున్నట్టయితే నిర్ణయాలు కొంచెం ఆలోచించి తీసుకోవాలి. జన్మంలోకే రాహు వస్తున్నారు, సప్తమంలో కేతు. కాబట్టి ఈ సంచారం కొంత కుటుంబంలో కలతలు అనేది తెచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకి వివాహం కొత్తగా అయిన వాళ్ళకి సమస్యలు, ఇద్దరు అండర్స్టాండింగ్ అర్థం చేసుకోవటంలో కొంత సమయం పడుతుంది. కాబట్టి ఇటువంటి తొందరపాటు అనేది పనికిరాదు. పనుల్లో ఆటంకాలు వస్తాయి. నిర్ణయాలు అనేవి ఆలోచించి తీసుకోవాలి. భార్యాభర్తల సంబంధాలు కొంచెం జాగ్రత్త అనేది, అంటే వైవాహిక సమస్యలు అనేవి కొంత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వైవాహిక సమస్యల్ని కొంత ఆలోచించుకొని దగ్గర కూర్చుని మాట్లాడుకుని వీరు సాల్వ్ చేసుకుంటే అవుతుంది. పెద్ద ఇబ్బంది వచ్చి ఏదో జరిగే అవకాశం అయితే లేదు, కానీ కొంత మధ్యలో డిస్టర్బెన్సెస్ అయితే మనకి కనబడుతున్నాయి. కాబట్టి కొత్తగా వ్యాపారాలు మొదలుపెట్టే వారికి బాగుంది, చేస్తున్న వృత్తి ఉద్యోగాలు బాగున్నాయి, వ్యాపారాలు బాగున్నాయి, సినిమా నాటక రంగాల వారికి అందరికీ కూడా, వ్యవసాయదారులకి అందరికీ కూడా చాలా బాగుంది అని మనం చెప్పవచ్చు. ఈ సంవత్సరంలో కుంభరాశి వారు వీరు కూడా ఎంతైనా సరే బాగుంది అని మనం చెప్పవచ్చు. 5 రాశుల్లో ఇది ఒక రాశి. కాబట్టి కుంభరాశి వారికి కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సరం అత్యంత యోగవంతంగా ఉంటుంది అని మనం అన్ని విషయాల్లో కూడా చెప్పవచ్చు. రైట్ సార్. అయితే కుంభరాశి వారు ధరించాల్సిన రత్నం, అలాగే వారికి కలిసి వచ్చే